అవుత్ శ్రీధర్ గారు చెప్పండి, మీరు కూడా సంక్షిప్తంగా అయితే మళ్ళీ ఇంకోసారి ఇంకో రౌండ్లో మళ్ళీ ఇతర విషయాలు మాట్లాడుతుంది. కానీ ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ మీద మీ విశ్లేషణ. కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడున్న నమస్తే. పెద్దవాళ్ళకి, ప్రేక్షకులకు నమస్కారం అండి. ముఖ్యంగా చనిపోయినటువంటి వారికి సంతాపం ప్రకటిస్తూ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడదలుచుకోలేదండి, తిరుమల విషయం కాబట్టి. ముఖ్యంగా ఇది ఒక నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ప్లస్ జగన్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని రూపమాపటం కోసం చేసినటువంటి ఒక దుర్మార్గమైన క్రియ. ఇక్కడ మెయిన్ గా మీరు గమనిస్తే గతంలో ఏం జరిగిందంటే అండి, టిటిడి వాళ్ళు వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఆన్లైన్ టికెట్లు రిలీజ్ చేసేవాళ్ళు. ఒక 10 రోజుల ముందుగానే ఇచ్చేసేవాళ్ళు. అది ఫెయిల్ చేశారు. ఎందుకోసం అంటే వీళ్ళు మా దగ్గరకు ఎక్కువ మంది వచ్చారు అని చెప్పి చూయించుకోవటం కోసం చేసిన ఒక దుర్మార్గమైన క్రియ. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, ఒకే చోట జరిగిందంటే మానవ తప్పిదం అనుకోవచ్చు, లేకపోతే తోసుకున్నారనుకోవచ్చు. 3 చోట్ల జరిగిందంటే ఇది ఖచ్చితంగా ల్యాబ్స్, అధికారంగా ల్యాబ్స్. తర్వాత ఉదయం 7 గంటలకి వాళ్ళని అలా షెడ్యూల్లోకి తోసేసేసి రాత్రి 8:30 వరకు వాళ్ళని అలా కూర్చోబెట్టారంటే వాళ్ళల్లో ఎంత అసహనం కట్టలు తెంచుకుంటుంది అనేది మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. సో ఇవన్నీ తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, ఈ టిటిడి క్యూ లైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, దర్శనం కోటాకు కానివ్వండి, ఒక జేఈఓకి అసైన్ చేసి ఉంటుంది. ఈ జేఈఓ ఎవరు? మన వెంకయ్య చౌదరి గారు అని చెప్పి ఒక కేంద్ర అధికారిని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు. ఆయన కంప్లీట్ గా దీనికి బాధ్యత వహించాలి. తర్వాత శ్యామలరావు గారు రివ్యూ చేసినప్పుడు ఆ రివ్యూ మెకానిజం లో ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి. శ్యామలరావు గారి దగ్గర నుంచి మొదలుకొని ఆ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు తన నిబద్ధతను నిరూపించుకోవాలి. తర్వాత ముఖ్యంగా మీరు పోలీసులను గమనిస్తే అండి, క్యూ లైన్లోకి లోపల నుంచి ఉన్నారు కానీ పోలీసులు బయట కంట్రోల్ చేయట్లేదు. సో ఇది ఒక ల్యాబ్స్. తర్వాత వచ్చిన వాళ్ళని పోలీసులు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని కొడుతున్నారండి. అసలు ఇది ఎంత ఆక్షేపణీయమో మీరు అర్థం చేసుకోండి. అక్కడ వాళ్ళు సంయమనం పాటించి ఆపగలగాలి, లేకపోతే వాళ్ళని సర్ది చెప్పగలగాలి. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళని కొడటం, తొయ్యటం దారుణంగా చేశారండి. సో ఇవన్నీ కూడా ఒకటి. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారంటే, మేము వచ్చిన తర్వాత సిఎస్ నే మార్చేశాను, సో మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కంట్రోల్లో ఉంటుంది అంటారు. అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంటే ఇదే. సో నేను క్లియర్ గా చెప్తున్నానండి, ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్. తర్వాత బిఆర్ నాయుడు గారు ఏం మాట్లాడారు, ఏం చేస్తున్నారని పక్కన పెడితే, ఇవాళ రోజున ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి మనుషులు నిన్న సాయంత్రం ఎంతమందికి టికెట్లు బయటకి ఇచ్చారనే దాని మీద ఒక ఎంక్వైరీ చేసుకోండి. మేము రాజకీయం చేయదలుచుకోవాలి. కరుణాకర్ రెడ్డి గారు కూడా అన్నట్టున్నారు. కరుణాకర్ రెడ్డి గారు మీరు ఎవరు అన్నట్టున్నారు, వాళ్ళ టీవీ5 ఆఫీసుల ద్వారా కూడా ఈ టికెట్ల పంపిణీ జరిగిందని వ్యాఖ్యానించారు. తెలియదు, నేను వాళ్ళ ఆఫీస్ అని చెప్పట్లా, ఆయన చుట్టూ ఉన్న మనుషులు అని చెప్పారు. ఆయన చుట్టూ ఉన్న మనుషులకి నిన్న ఎన్ని టికెట్లు రిలీజ్ చేశారనే దాని మీద మీలో మీరు చర్చించుకోండి, మీలో మీరు సమీక్షించుకోండి. ఇది కదా తప్పిదం, ఇది కదా శిక్షించాల్సిన విధానం. మీరు రేపు ఇప్పుడు వచ్చేసేసి ముసలి కన్నీరు కార్చేసేసి చెవటం అనేది బాధ్యతారాహిత్యం. చంద్రబాబు నాయుడు గారు, నేను పోయిన నెల 10వ తారీఖు నాడు తిరుపతికి వెళ్ళాను. ఒక గెస్ట్ హౌస్ లో కాటేజ్ వచ్చింది. ఆ మేనేజ్మెంట్, శానిటేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే బెడ్షీట్స్ కానివ్వండి, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయంటే మీలో మీరు సమీక్షించుకోండి. ఎందుకోసం అంటే నేను ఆ రోజే ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను పోస్ట్ పెడదాం అనుకున్నా. కానీ నేను పెడితే ఒక రకంగా రాజకీయంగా మాట్లాడతారని చెప్పి వదిలేశాను. మీరే చెప్పుకోండి. మీరు చెప్తున్నారు తిరుపతి లడ్డు ఫ్లేవర్ మారిందని, అది ప్రజలు చెప్తారు మారిందా లేదా అని. మీరు చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలకి దూరంగా పెట్టాల్సినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ కంపు కొట్టిస్తున్నారు. జగన్ గారు తీసుకొచ్చినటువంటి మార్పుల్ని మీరు నాశనం చేస్తున్నారు. సామాన్య భక్తుడికి ఎక్కువ పీట వేయాలని చెప్పి శని ఆదివారాల్లో విఐపి రికమెండేషన్ లెటర్లు తీసేస్తుంటే వాటిని పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 లెటర్లు ఇస్తామని చెబుతున్నారు. సో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 లెటర్లు ఇవ్వటం వలన 5 నుంచి 6 వేల మంది ఎక్కువ
దాన్ని ఏమంటారు విఐపి బ్రేక్ వెళ్ళిపోతే ఆ టైం ని దాదాపు 15,000 మంది సామాన్య భక్తులు దర్శించుకునే టైం గా ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏ ప్రభుత్వం విఐపి లెటర్స్ అనేది సహజంగానే ఉంటుంది. ముఖ్యంగా ఒకటండి, వైకుంఠ ఏకాదశి దర్శనానికి బయట వాళ్ళందరికీ ఆన్లైన్ లో ఇచ్చిన విధానాన్ని కట్ చేసి మీరు ఓన్లీ తిరుపతి లోపల్లో పెట్టడానికి వచ్చిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? రైట్. అందుబాటులో ఉన్నటువంటి ఈ మేనేజ్మెంట్ ని మీరు ఎందుకు తీసుకోలేదు? దీనికి బాధ్యత వహించి ఖచ్చితంగా చైర్మన్ గారి దగ్గర నుంచి జేఈఓ దగ్గర నుంచి ఈఓ వరకు అందరూ కూడా రాజీనామా చేస్తారా, సస్పెండ్ చేస్తారా, చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు. మీరు చాలా ఉదారంగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే విజయబాబు గారు అయితే డైరెక్ట్ గా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా బాధ్యత వహించి ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఓకే, రైట్ రైట్, నేనేం కాదనట్లేదు, కానీ విజయబాబు గారిలో ఆవేదన అది అంతా కూడా చాలా స్పష్టంగా ఆయన గొంతులో కనిపించింది, అందుకని నేను రిఫర్ చేస్తాను అంతే.